రపున్జెల్ యువరాజుని పిలిచారు. నువ్వు జుట్టుని కింద వేయి, దాన్ని పట్టుకొని నేను పైకొస్తాను అన్నారు. తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇంకో దేవతల కదా. రపున్జెల్, ఇంతకీ నీ జుట్టెక్కడా? నన్ను క్షమించండి, ఇక్కడ చిన్న సమస్య ఏర్పడింది. రపున్జెల్ జుట్టులో ఏదో సమస్య ఉంది. వాళ్ళ జుట్టులో సమస్య ఏర్పడితే మనం ఏం చేయగలం? మనమేమైనా హెయిర్ డ్రెస్సరా? మనం ఖచ్చితంగా తనకి సహాయం చేయగలం. పద వెళ్దాం అప్పు. ఓ, మీరందరూ ఎవరు? నా చోటుకొచ్చారేమిటి? మీరు భయపడకండి, మీకు సాయం చేయాలని వచ్చాం. అలాగా? మీరు మంత్రగాళ్ళు కాకుండా ఉండటం మంచిదైంది. మేము అలా కాదు. నేనొక డాగి. నేను ఒక యోగి ఏనుగు. మీ జుట్టులో ఏదో ప్రాబ్లం ఉంది అని నాకు తెలిసింది. మీరు సరిగ్గా చెప్పారు. మీరు జుట్టు కట్ చేశారా? నా డ్రెస్ లో ఉన్న ఒక ట్యాగ్ చాలా సమస్యను ఏర్పరిచింది. అది చాలా ఇబ్బందిగా అనిపించి దాన్ని కట్ చేద్దామని సిజర్ ని తీశాను. ఆ సిజర్ ద్వారా ట్యాగ్ ని కట్ చేద్దామనుకుంటే అనుకోకుండా నా జుట్టు కట్ అయిపోయింది. రపున్జెల్, అక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు యువరాజు పైకెలా రాగలరు? మీరు కట్ చేసిన జుట్టుతోనే ఆయన్ని పైకి రమ్మని చెప్పొచ్చు కదా. మీరు నాకు సహాయం చేయటానికి వచ్చినందుకు కృతజ్ఞతలు. అందరూ దీన్ని గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు దీన్ని విసిరేద్దాం. చాలా అద్భుతంగా విసిరారు యువరాణి. దీని సహాయంతో పైకొచ్చి నేను మిమ్మల్ని కాపాడుతాను. ఈ యువరాజు చాలా బరువున్నట్టున్నారు. తను రోజు వ్యాయామం చేస్తూ ఉంటారు. మీ జుట్టు చాలా సాఫ్ట్ గా ఉంది, అందుకు జారుతోంది. ఇప్పుడే నేను దీనికి జెల్లు పూసాను. నేను దీన్ని పట్టుకోలేకపోతున్నాను. నేను కూడా దీన్ని ఎక్కువసేపు పట్టుకుని లాగలేననుకుంటాను. నా తొండం వల్ల కూడా పట్టుకోవడానికి అవ్వట్లేదు. రపున్జెల్, నీ జుట్టు కట్ చేసావా? ఇది అనుకోకుండా జరిగిపోయింది, నన్ను క్షమించండి. బాధపడకండి ప్రిన్స్, మిమ్మల్ని ఎలాగైనా మేం పైకి తెస్తాం. నీ మంత్రశక్తులను ఉపయోగిస్తే ఏమవుతుంది? వద్దొద్దు, మంత్రశక్తిని ఉపయోగించొద్దు. ఎందుకలా అంటున్నారు? అదంతా మంచిది కాదు. అందుకే తనిలా పైకెక్కి రావడమే నాకిష్టం. పైకి రండి యువరాజా, మీరు నా మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారో చూడాలనుంది. నేను చాలా బలవంతుణ్ణి. కావాలంటే నా చేతులు చూడు. నాకు 6 ప్యాక్ కూడా ఉంది. కానీ ఎక్కలేకపోతున్నారు. చూసారా, తాను వ్యాయామం చేస్తున్నారని నేను చెప్పానా? ఓకే, నాకు ఆలోచన వస్తోంది. మీ జుట్టుని నేను నిచ్చెనగా మారుస్తే ఏంటి? ఇప్పుడే నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు అప్పు. నువ్వు దాన్ని బలంగా చేయాలి అప్పు. అర్థమవుతోంది. యువరాణి, నువ్వు నా కోసం అక్కడే వెయిట్ చేయి. ఇందులో ఎక్కి పైకి వస్తాను. చాలా థ్యాంక్స్ మ్యాజిక్ ఎలిఫెంట్. అది నా బాధ్యత. తప్పించుకొని వెళ్ళలేవు యువరాణి. ఆ మంత్రగత్తె వచ్చేసింది. నేను మీ ఇద్దరిని తప్పకుండా అంతం చేస్తాను. నీ జుట్టు నెత్తిన మీద ఎక్కి నేను పైకొస్తాను. ఇప్పుడేం చేయాలి? ఇంకేమైనా మంత్రతంత్రాలున్నాయా? ఈ టవర్ ఒక రాకెట్ షేప్ లో ఉంది కదా. ఇప్పుడు నువ్వు అదే కనిపెట్టావా? దిగులు పడకండి, మాకు తెలుసు. ఇది నిజంగానే మంచి ఆలోచన అప్పు.
బాగా నచ్చింది. ఇక నీ తంత్రాలేమీ పని చేయవు. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. నేను నమ్మలేనులే, ఒకటై మేము దేనైనా దాటుతాం, లోయనైనా కొండనైనా